అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాము. వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దేశంలోని అనైక్యతను ఆసరాగా చేసుకొని క్రమంగా పట్టు సాధించారు. అనేక రాజ్యాలు, సంస్థానాలు ఉన్న భారతావనిని విభజించు పాలించు అనే విధానంగా అవలంబించింది. అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 దశాబ్దాలు పైగా ఆంగ్లేయులు పాలనలో ఉన్న భారత మాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణ త్యాగాలు చేశారు. అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన గాంధీజీ జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అయితే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా 1950వ దశకంలోనే మన దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్రం తర్వాత గణతంత్రం దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే. దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజులాగా అనిపిస్తుంది. దేశ స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో సమిధుల గొప్ప వ్యక్తులను ఈరోజు ఎంతమంది స్మరిస్తున్నారనేది ఆలోచించుకోవాలి. అసలు రిపబ్లిక్ డేని జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి అనే ప్రశ్నకు ఎంతమందికి సమాధానం తెలుసో అని కూడా చూడాలి. దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీని రిపబ్లిక్ డే జరుపుకుంటామని భావిస్తారు. కానీ ఇందులో కాస్త నిజమున్నా దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించింది. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉన్నారు. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరవేసి భారతీయుల స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండేది, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయి పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతలు వైఖరిని జలియన్వాలా బాగ్ ఉదాంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు, రాజ్యాంగ రచనవేత్తలు 1949లో పూర్తయినా మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమలులోకి తీసుకొచ్చారు. జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పూర్తిగా రద్దయింది. భారతదేశం లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దర్శకులు, మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను నియమించారు. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజా విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత
భారత పౌరులందరూ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26న 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఈ రోజునే భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కు పొందడం జరిగింది. ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంట్ దర్బార్ హాల్లోని రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. 5 మైళ్ళ పొడవున సాగిన పరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గుర్తులే రిపబ్లిక్ డే. స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది. జనవరి 26న భారతదేశానికి ఉన్న ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆగస్టు 15 మనకు పూర్తిగా స్వతంత్రం రాకపోయినా జనవరి 26న మనకి పూర్తిగా స్వతంత్రం వచ్చిన రోజు. కాబట్టి దీన్ని ఇండిపెండెన్స్ డే కన్నా ఇంకా చాలా ఘనంగా జరుపుకోవాలి. అందరూ ఇది తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.